ట్రంప్ గారు డ్రోన్ ఎలా ఉండాలంటే 12 గంటలు గాల్లోనే ఉండాలి. అలాంటిది తయారు చేయండి. పాకిస్తాన్కి లేపేయడానికి ఒక 2 పంపిద్దాం. సరే మోడీ గారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం అంటే 2021లో మన భారతదేశం ఒక నిశ్శబ్ద నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎంత సంచలనాత్మకమైనదంటే భారతదేశంలోని విదేశీ డ్రోన్ల దిగుమతిని 100% పూర్తిగా బ్యాన్ చేసేశారు. అప్పట్లో ప్రపంచ దేశాలు అనుకున్నాయి భారతదేశం తప్పు చేస్తోంది అని, దీనివల్ల వారి రక్షణ రంగం వెనకబడిపోతుంది అని. కానీ ఆ విజన్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఒక్కటే అండి, ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా. కానీ కథలో అసలైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇప్పుడు అంటే 2026లో రివీల్ అయింది. మన దేశం 5 ఏళ్ల క్రితం విధించిన ఆ ఒక్క నిషేధం వల్లే ఈరోజు అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన మోస్ట్ సీక్రెట్ AI డిఫెన్స్ స్టార్టప్ తన కాళ్ళ వేళ్ళ పడి భారతదేశానికి రావాల్సి వచ్చింది. కేవలం రావడమే కాదు, భాగ్యనగరం హైదరాబాద్లో ఏకంగా $90 మిలియన్ అంటే సుమారు 750 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో ఒక మెగా ఫ్యాక్టరీని పెట్టాల్సి వచ్చింది. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే అమెరికా సైన్యం ప్రాణంగా దాచుకునే తమ అత్యంత అధునాతన AI పైలట్ సాఫ్ట్వేర్ కోడ్ను మన భారతీయ ఇంజనీర్ల చేతిలో పెట్టడానికి ఒప్పందం చేసుకుందండి. మన ప్లాన్ 100% సక్సెస్ అయింది. కానీ ఎవ్వరూ ఊహించని ఒక మైండ్ బెండింగ్ యాంగిల్ నుండి అసలు ఈ అమెరికన్ కంపెనీ హైదరాబాద్కు ఎందుకు వచ్చింది, భారతదేశానికి ఈ టెక్నాలజీ ఎందుకు అంత ముఖ్యం, ఇది అర్థం కావాలంటే ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న క్రేజీ డ్రోన్ రేస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో యుద్ధాలు మారిపోయాయండి. ఒకప్పుడు ట్యాంకులు, ఫైటర్ జెట్లు యుద్ధ ఫలితాన్ని శాసించేవి. కానీ ఈరోజు కేవలం కొన్ని లక్షల రూపాయల డ్రోన్లు కోట్ల రూపాయల మిసైల్ సిస్టమ్స్ను మట్టి కరిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం 3 దేశాలు ఈ డ్రోన్ మార్కెట్ను రూల్ చేస్తున్నాయండి. మొదటిది టర్కీ. వారి దగ్గర భైరక్తాన్ TV2 డ్రోన్ ఉంది. ఒక్కో దాని ధర $5 మిలియన్. ఇప్పటికే 34 దేశాలకు వీటిని అమ్మి టర్కీ గ్లోబల్ పాలిటిక్స్ను శాసిస్తోంది. అజర్బైజాన్ దేశం ఆర్మేనియాపై యుద్ధం గెలిచింది కేవలం ఈ డ్రోన్ల వల్లే అండి. రెండవది చైనా. వారి దగ్గర అత్యంత చౌకైన డ్రోన్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే 50 కంటే ఎక్కువ దేశాల సైన్యంలోకి దూరిపోయాయి. ఇక మూడవది అగ్రరాజ్యం అమెరికా. వారి దగ్గర MU9 రీపర్ ఉంది. ఒక్కో దాని ధర అక్షరాల $30 మిలియన్. దీని రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీటితో పాటు ఇజ్రాయెల్ దగ్గర హరాప్ అనే ఒక ప్రమాదకరమైన డ్రోన్ ఉంది. ఇది టార్గెట్ను తాకగానే స్వయంగా ఒక ఆత్మాహుతి క్షిపణిలా మారిపోతుంది. కానీ ఫ్రెండ్స్, కొన్ని $1 బిలియన్ టెక్నాలజీ ఉన్న ఈ డ్రోన్లన్నింటికీ ఒక భయంకరమైన బలహీనత ఉంది. ఆధునిక యుద్ధ రంగంలో ఈ సమస్యను ఏ దేశము పరిష్కరించలేకపోయింది. ఒక్కసారి ఊహించండి, ఎప్పుడైతే శత్రుదేశం మీ GPS సిగ్నల్ను జామ్ చేస్తుందో, కమ్యూనికేషన్ నెట్వర్క్ను కట్ చేస్తుందో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫుల్ బ్లాస్ట్లో ఆన్ చేస్తుందో, అప్పుడు ఈ డ్రోన్లు ఏమైపోతాయి? అప్పుడు అదే క్షణంలో టర్కీకి చెందిన TB2 డ్రోన్ గాల్లోనే ఆగిపోతుంది. అమెరికాకు చెందిన $30 మిలియన్ రీపర్ డ్రోన్ పూర్తిగా గుడ్డిదైపోతుంది. ఇజ్రాయిల్ హరాప్ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ కూలిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ భూమిపై కూర్చున్న పైలట్ ఇచ్చే సిగ్నల్స్ మీద లేదా ఉపగ్రహాల GPS మీద ఆధారపడి పనిచేస్తాయి. సిగ్నల్స్ కట్ అయితే కథ కథం. తీవ్రమైన జామింగ్ ఉండే యుద్ధ వాతావరణంలో 80% డ్రోన్ సర్వేలెన్స్ మిషన్లు ఫెయిల్ అవుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. సరిగ్గా ప్రపంచ రక్షణ రంగం ఎదుర్కొంటున్న ఈ అతిపెద్ద నైట్మేర్ను క్యాష్ చేసుకోవడానికి ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ స్టార్టప్ షీల్డ్ AI. వారు ఒక అద్భుతాన్ని సృష్టించారు. దాని పేరే VBAT. దీని డిజైన్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అండి. ఇది ఒక VTOL అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్. అంటే దీనికి గాల్లోకి లేవడానికి ఎలాంటి రన్వే అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చిన్న స్థలం చాలు. హెలికాప్టర్లా నిలువుగా పైకి లేస్తుంది. గాల్లోకి వెళ్ళాక ఒక సూపర్ సోనిక్ ప్లేన్లా గైడ్ అవుతూ దూసుకెళ్తుంది. దీని లోపల ఒక హెవీ ఫ్యూయల్ ఇంజిన్ ఉంటుంది. ఇది -30 డిగ్రీల చలి ఉండే హిమాలయాల వాతావరణంలో కూడా ఎలాంటి బ్రేక్ లేకుండా నిరంతరాయంగా 12 గంటల పాటు గాల్లోనే ఉండగలదు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని లోపల ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంకో ఎత్తు. దాని పేరే హైవ్ మైండ్. ఈ హైవ్ మైండ్ సాఫ్ట్వేర్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ ఊరిలోని ఒక పాత ఇరుకైన సందులో సైకిల్ తొక్కరా? అక్కడ రోడ్డు సరిగ్గా ఉండదు. అకస్మాత్తుగా ఒక ఆవు అడ్డం రావచ్చు, లేదా ఎవరో ఒకరు బైక్ మీద దూసుకురావచ్చు. అయినా సరే మీరు ఏ GPS చూడకుండా, ఎవరి సాయం లేకుండా మీ కళ్ళతో చూస్తూ సైకిల్ను సేఫ్గా నడుపుతారు కదా. మీ మెదడు ఎలాగైతే ఆ క్షణంలో స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుందో,
ఈ హైవ్ మైండ్ ఏఐ కూడా డ్రోన్ కోసం సరిగ్గా అదే పని చేస్తుంది. యుద్ధ భూమిలో శత్రువు జామర్లు ఆన్ చేయగానే GPS సిగ్నల్ పోతుంది. కానీ V-BAT డ్రోన్ భయపడదు. ఎందుకంటే దీని లోపల ఉన్న ఏఐ కింద ఉన్న భూభాగాన్ని, కొండలను, చెట్లను తన కెమెరాల ద్వారా స్కాన్ చేస్తూ మ్యాప్ను మైండ్లోనే క్రియేట్ చేసుకుని నావిగేట్ చేస్తుంది. కమ్యూనికేషన్స్ కట్ అయినా సరే ఇది గాల్లో ఎగురుతూనే ఉంటుంది. శత్రువుల స్థావరాలను వెతుకుతూనే ఉంటుంది. తన మిషన్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి తిరిగి ఇంటికి వస్తుంది. టెక్నికల్ భాషలో దీన్ని DDIL అంటారు. శత్రువులకు ఇదొక నరకం అయితే V-BATకు అది హోమ్ గ్రౌండ్. ఈ అద్భుతమైన ఐడియా వెనుక ఒక కన్నీటి గాథ ఉంది. ఈ కంపెనీ ఫౌండర్ బ్రాండన్. ఇతను ఒక మాజీ అమెరికన్ నేవీ సీల్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక మిషన్ జరుగుతున్నప్పుడు బ్రాండన్ తన టీంతో కలిసి ఒక బిల్డింగ్లోకి వెళ్లాల్సి వచ్చింది. లోపల శత్రువులు ఉన్నారా, బాంబులు ఉన్నాయా అనేది చూడడానికి ఒక సాంప్రదాయ డ్రోన్ను లోపలికి పంపారు. కానీ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే సిగ్నల్ కట్ అయిపోయింది. దాంతో సైనికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని చీకట్లోనే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు బ్రాండన్ కళ్ళ ముందే అతని తోటి సైనికులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు బ్రాండన్ మైండ్లో ఒక ప్రశ్న బలంగా నాటుకుపోయింది. ఒకవేళ డ్రోన్కు సిగ్నల్స్ అవసరం లేకుండా తనంతట తానే లోపలికి వెళ్ళి స్కాన్ చేసే తెలివితేటలు ఉంటే ఎంతమంది సైనికుల ప్రాణాలు కాపాడవచ్చు? ఈ ఒక్క ఆలోచనతోనే అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. తన సోదరుడు రాయన్, స్నేహితుడు ఆండ్రూలతో కలిసి స్టార్టప్ పెట్టాడు. కానీ అప్పట్లో సిలికాన్ వ్యాలీ ఇన్వెస్టర్లు వీరిని చూసి నవ్వారు. ఆయుధాల కంపెనీలకు మేము ఫండింగ్ ఇవ్వం, మా ESG రేటింగ్స్ పాడవుతాయి అని ప్రతిరోజు రిజెక్ట్ చేశారు. కానీ బ్రాండన్ వదలలేదు. చివరకు వారి మొదటి ప్రోడక్ట్ నోవాను తయారు చేశారు. ఇది సైనికుల కంటే ముందే టన్నెల్స్లోకి వెళ్ళి స్కాన్ చేయగలదు. ఆ తర్వాత 2021లో V-BAT కంపెనీని కొనుగోలు చేసి అందులోకి ఈ హైవ్ మైండ్ ఏఐని ఎక్కించారు. జూన్ 2024లో ఈ V-BAT డ్రోన్ను ఉక్రెయిన్ యుద్ధభూమిలో మోహరించారు. ప్రారంభంలో ఇది రష్యా జామర్ల వల్ల కొన్ని ఫెయిల్యూర్స్ చూసింది. కానీ షీల్డ్ ఏఐ వెనక్కి తగ్గలేదు. పూర్తి 2024 అంతా రష్యా జామింగ్ డేటాను సేకరించి తమ ఏఐ సాఫ్ట్వేర్కు మరింత కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అసలైన మ్యాజిక్ జరిగింది. శత్రువుల నిఘా అత్యంత తీవ్రంగా ఉన్న ఎయిర్ స్పేస్లోకి V-BAT దూసుకెళ్ళింది. అక్కడ GPS లేదు, జామర్లు ఫుల్ బ్లాస్ట్లో ఉన్నాయి. అయినా సరే ఆ డ్రోన్ దానంతటా అదే రష్యాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన SA-11 BUK M1 మొబైల్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీని పసిగట్టింది. ఇది ఎలాంటి సిస్టమ్ అంటే గాల్లో ఎగిరే ఏ డ్రోన్ అయినా క్షణాల్లో కూల్చేస్తుంది. కానీ V-BAT దాన్ని కళ్ళు గప్పి దాన్ని విజయవంతంగా ఐడెంటిఫై చేసింది. ఒక్క GPS సిగ్నల్ కూడా లేకుండా 130 కంటే ఎక్కువ సార్లు గాల్లోకి ఎగిరి 200 కంటే ఎక్కువ రష్యా టార్గెట్లను ఈ డ్రోన్ ఒంటరిగానే గుర్తించింది. ఈ దెబ్బతో షీల్డ్ ఏఐ కంపెనీ వాల్యుయేషన్ ఏకంగా $2.7 మిలియన్ చేరింది. ఒకప్పుడు వీళ్ళని రిజెక్ట్ చేసిన లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ లాంటి డిఫెన్స్ జైంట్స్ నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు వద్దామండి అసలు కథకి. ఇండియాకి ఈ డ్రోన్ ఎందుకు అవసరం? ఒక్కసారి మన లడఖ్ సరిహద్దుల గురించి ఆలోచించండి. అక్కడ చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయి. -30 డిగ్రీల చలిలో ఒక సాధారణ డ్రోన్ 10 నిమిషాలు కూడా నిలవలేదు. అందుకే మన ఇండియన్ ఆర్మీకి ఈ V-BAT అత్యవసరమైనది. కానీ మన భారతదేశం రూల్ గుర్తుందిగా, నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే ఇండియాకు డ్రోన్లు అమ్మాలంటే వాటిని ఇండియాలోనే తయారు చేయాలి. దాంతో జనవరి 2026లో ఇండియన్ ఆర్మీ ఈ షీల్డ్ ఏఐతో ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం సజ్జన్ జిందాల్కు చెందిన ప్రముఖ JSW గ్రూప్ హైదరాబాద్లోని మహేశ్వరంలో $90 మిలియన్ వ్యయంతో ఒక అత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. 2026 చివరికల్లా ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ఒక మామూలు డీల్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక జెన్యూన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే ఈ హైవ్ మైండ్ ఏఐ సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ మన భారతీయ ఇంజనీర్లకు లభిస్తుంది. మన లోకల్ డెవలపర్లు లడఖ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా ఈ ఏఐ కోడ్ను మోడిఫై చేసుకుని సొంత అప్లికేషన్లు బిల్డ్ చేసుకోవచ్చు. టర్కీ తన సొంత డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి దశాబ్దాల సమయం పట్టింది. కానీ భారతదేశం ఇక్కడ ఒక చాణక్య షార్ట్కట్ తీసుకుంది. టెక్నాలజీని మన దేశానికి రప్పించడం, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, ఆపై మన అవసరాలకు తగ్గట్టుగా మన సొంత బ్రాండ్ను తయారు చేసుకోవడం. కొన్నిసార్లు ప్రభుత్వ కఠినమైన విధానాలు మరియు కాలం కలిసి మనం అసలు ప్లాన్ చేయని ఒక అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. మన దేశం 2021లో పెట్టిన ఆ ఒక్క నిషేధం ఈరోజు అమెరికా టాప్ ఏఐ కంపెనీని హైదరాబాద్లో మోకరిల్లేలా చేసింది. మరి ఫ్రెండ్స్, భారతదేశం తీసుకున్న ఈ స్మార్ట్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? తన సొంత స్వదేశీ ఏఐ డ్రోన్ను తయారు చేయడంపై దృష్టి పెట్టాలా,
లేదా మొదట ఈ V-BAT టెక్నాలజీని పూర్తిగా నేర్చుకొని ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ డ్రోన్లను బిల్డప్ చేయాలా? మీ విలువైన కామెంట్ను కింద తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దేశ రక్షణ మరియు గ్లోబల్ జియోపాలిటిక్స్ గురించి ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై శ్రీరామ్.